నమస్కారం. పవర్ ఆఫ్ గాడ్ కార్యక్రమానికి స్వాగతం. నేను గీతాంజలి. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో దైవం గురించి పూర్తి సారాంశం తెలియజేస్తూ సాగే పవర్ ఆఫ్ గాడ్ కార్యక్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం వారాహి అమ్మవారి గురించి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గురుగారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు పవర్ ఆఫ్ గాడ్. ఈ కార్యక్రమంలో ఇవాళ మేము తెలుసుకోవాలనుకున్నది వారాహి అమ్మవారి గురించి. అసలు వారాహి అమ్మవారు ఎవరు, ఆవిడ ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ వివరాలు తెలియచేయండి ముందుగా. తప్పనిసరిగా అమ్మ, రక్త బీజుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు పూర్వకాలంలో. మనం చండీ సప్తశతి హోమం చేస్తూ ఉంటాం. దాంట్లో అంతా కూడాను ఈ రక్త బీజుడు గురించే వస్తూ ఉంటుంది. అంటే రక్త బీజుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించడం కోసం అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, ఎన్ని శక్తులు అమ్మవారిలోంచి ఆవిర్భవించని అని చెప్పడమే 700 శ్లోకాల యొక్క పరమార్థం. ఎలా అమ్మవారు సంహరించింది, ఏ శక్తితో ఏ రకమైనటువంటి యుద్ధం చేసింది, ఎలాంటి ఆహారం తీసుకున్నది అమ్మవారు ఏ సమయంలో అనేదే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగానే చండీ సప్తశతి అంతా కూడా 700 శ్లోకాలు ఉంటాయి. చండీ సప్తశతిలో కూడాను ఈ వారాహి అమ్మవారి గురించి వచ్చింది. అక్కడ లలిత అమ్మవారిని తీసుకుంటే లలిత అమ్మవారు చెప్తున్నది ఏమిటి అంటే, నేను అంటే లలిత అమ్మవారి నేను అనేటువంటి అహం అనేటువంటి శబ్దం నుంచి పుట్టుకొచ్చిందే వారాహి అని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుకని మనకి లలితా శాస్త్రంలో కూడా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చెప్పి ఒక నామం కూడా వస్తుంది. అంటే వారాహి అమ్మవారు లలిత అమ్మవారి యొక్క సైన్యాధిపతిగా వారాహి అమ్మవారు ఉంటుంది. అంటే యుద్ధం చేసేటప్పుడు కావలసినటువంటి సైన్యానంతా కూడాను వారాహి అమ్మవారే మొత్తం నియమించుకొని ఆవిడ ఆధ్వర్యంలోనే ఈ రక్తబీజుడు నిశుంభుడు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి అమ్మవారు సైన్యాధిపతిగా బయలుదేరి యుద్ధం చేసింది. ఇక్కడ ఈ చండీ సప్తశతిలో కూడా చెప్పే ఇదేమిటి అంటే, అమ్మవార్లని అంటే చండీ దేవత అమ్మవారిలో ఈ శక్తిలోంచి ఏ సమయంలో ఏ శక్తిని ఆవిర్భావం చేసుకొని వాళ్ళ సహాయం తీసుకొని చిన్న చిన్న రాక్షసులంతా కూడా చంపుతూ రక్తబీజుడు నిశుంభాసురుల దగ్గరకు వచ్చేసరికి ఎన్ని శక్తులైతే ఆవిర్భవించినయో అన్ని శక్తులను కూడా తనలో కలుపుకొని చండీపరాదేవత అయ్యి రాక్షస సంహారం చేసింది. వాటిల్లో అంటే ముఖ్యంగా సప్తశతిలో వారాహి గురించి ప్రస్తావన ఉంది. అలాగే లలితా సహస్రనామంలో ఉంది. లలితా సహస్రనామంలో కూడా అమ్మవారు చెప్పేటువంటిది ఏంటంటే, నా అహం అనేటువంటి శబ్దంలోంచి పుట్టినటువంటి ప్రజ్ఞలోంచి పుట్టినటువంటి శక్తే వారాహి అవుతుంది. అది కూడాను అమ్మవారి వీపు భాగం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించిందిట. లలిత అమ్మవారి వీపు భాగం నుంచి ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క శక్తి బయటికి వచ్చింది. కాబట్టి అమ్మవారి వీపు భాగంలోంచి ఈ వారాహి అమ్మవారు జననం జరిగింది, ఆవిర్భావం జరిగింది. ఈ అమ్మవారు కూడా చేతిలో నాగలి ఆయుధంగా కలిగి ఉంటుంది. నాగలి, రోకలి, అలాగే ఖడ్గం, పరశు హస్తం అంటే పరశురాము గొడ్డలి, ఇవన్నీ కూడా ఆయుధంగా కలిగి ఉంటుంది. ఈ అమ్మవారు అసలు అంటే ముఖ్యంగా ఒక పని చేసి పెడుతుంది మనకి. ఈ పని అంటే ఒక్కొక్క శక్తి ఒక్కొక్క వరాన్ని ఇస్తూ ఉంటుంది మనకి. వాటిలో ముఖ్యంగా ఏ రకమైనటువంటి సమస్యల్ని బాగా పరిష్కరిస్తుంది తొందరగా అంటే, భూ వివాదపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, నాగలి అంటేనే భూమికి సంబంధించినటువంటిది, రైతులకి పంటలకు సంబంధించినటువంటిది కాబట్టి. అలాగే రోకలి ఉంటుంది చేతిలో. ఈ రోకలి కూడా చూడండి, మనం పండించినటువంటి ధాన్యాన్ని దంచుకుంటేనే మనం తింటాం. అలాగే ఆవిడ జోలికి వచ్చినటువంటి అంటే ఆవిడని ఆరాధించేటువంటి భక్తుల జోలికి వచ్చినటువంటి భక్తుల శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా రోకలతో దంచుతుందని ఒక పరమార్థం ఒక మాట చెప్పానండి. అంటే అలాగే పరశు హస్తం గొడ్డలి శత్రు సంహారం చేస్తూ ఉంటుంది. ఇలా ఈ అమ్మవారి ఆవిర్భావం జరిగింది. అసలు పురాణంలో మనకి చండీ సప్తశతిలో ఉంది, లలితా సహస్రనామంలో ఉంది. అలాగే అమ్మవారిని కూడాను దశమహావిద్యలో ఒక శక్తి అని చెప్పి చాలా మంది చెబుతూ ఉంటారు. దశమహావిద్యల్లో వారాహి శక్తి లేదు. వారాహి వేరు, దశమహావిద్యలు వేరు. మనకి అనేక రకాలైనటువంటి మహాశక్తులు ఉన్నాయి. వాటిల్లో 10 రకాల శక్తులు దశమహావిద్యలు. అలాగే అంటే ఈ దశమహావిద్యలతో పాటు సమానమైనటువంటి శక్తి ఇంకా దశమహావిద్యలో ఒక మాట చెప్పాలంటే ఒక్కొక్క రకమైనటువంటి కామ్యాన్ని నెరవేర్చేటువంటి దేవతలు మాత్రమే ఆ శక్తులు ఉంటాయి వాటికి. కానీ ఈ వారాహి అమ్మవారి
సకల కామ్యాలని, సకల కోరికలని, సకల కార్యాలని సిద్ధింపజేసేటువంటి శక్తే వారాహి అమ్మవారు. ఇలా అమ్మవారి ఆవిర్భావం జరిగింది. అసలు వారాహి అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేయాలండి? అలా అమ్మవారి ఆరాధన చేయడానికి ఈ కులం వారే చేయాలి, ఈ మతం వారే చేయాలి, ఈ వయసు వాళ్ళే చేయాలి, వివాహమైనటువంటి వాళ్ళ, వివాహం కానటువంటి వాళ్ళ, అలాగే ముఖ్యంగా మన భర్త లేనటువంటి వాళ్ళు చేయవచ్చా, ఇలాంటివి చాలా మందికి అనుమానం. మాట చెప్పాలి అంటే మనం ఇక వారాహి అమ్మవారి విషయానికి వస్తే, అమ్మవారికి పూజ చేయాలి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏ సమయంలో అయినా ఎలా అయినా చేయవచ్చు. ముఖ్యంగా అంటే వాళ్ళు భర్త ఉన్నా లేకపోయినా చేయవచ్చు. దీంట్లో ఒక శక్తి ఉంటుంది, దశమహావిద్యలో ఒక శక్తి. అంటే భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్తూ ఉన్నాను నేను. ధూమావతి అనేటువంటి శక్తి ఉంటుంది, అమ్మవారి పేరు ధూమావతి. ఆవిడ ఎలా ఉంటుంది? భర్త లేనటువంటి స్త్రీ, బొట్టు ఉండదు, తెల్లటి చీర ముసుగుగా వేసుకొని ఉంటుంది, వస్త్రం. తెల్లటి చీర ఎవరు ముసుగు వేసుకుంటారు? పూర్వకాలంలో. ఇప్పటి కాలం తీసి పక్కన పెడతాం, పూర్వకాలంలో అవునా, అలా ముసుగు వేసుకొని ఉంటుంది. అలాగే చాటని ఆయుధంగా కలిగి, కాకిని వాహనంగా కలిగి ఉంటుంది అమ్మవారు. అక్కడ ఏమిటి అంటే పరమేశ్వరుణ్ణి ధూమావతి అంటే పార్వతీదేవి నాకు ఆకలిస్తుంది, ఆహార పదార్థాలు కావాలి, కాస్త తెచ్చిపెట్టమని అడిగితే పరమేశ్వరుడు నంది భృంగి ప్రమథగణాల్ని ఆహార పదార్థాల కోసం పంపించారు. వాడు వచ్చేసరికి ఆలస్యం అయ్యేసరికి అమ్మవారి ఆకలి తీర్చడం కోసం సాక్షాత్ పరమేశ్వరుడే ఆహార పదార్థమై అమ్మవారి ఆకలి తీర్చాడు. పరమేశ్వరుణ్ణి ఆహారంగా తీసుకునేది కాబట్టి ఆకాశవంత స్వరూపంగా ధూమ్రవర్ణంలో ధూమావతిగా ఆవిర్భావం జరిగింది అమ్మవారు. అక్కడ పరమేశ్వరుడు భౌతికంగా లేడు కాబట్టి పార్వతీదేవి ఎలా ఉంటుంది? బొట్టు పెట్టుకోకూడదు, తెల్లటి వస్త్రం ధరించాలి, అలానే ఉంది కదా. మరి అలాంటి అమ్మవారు ఉన్నప్పుడు అలాంటి స్త్రీలు అమ్మవారి ఆరాధన చేయకూడదని ఎక్కడ ఉంది చెప్పండి? చేయవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. దాంట్లో చక్కగా అంటే వాళ్ళకు ఒక విధానం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. అమ్మవారికి వయసు కులమత భేద విచక్షణ అనేది ఎక్కడా కూడా ఏమీ లేదు, ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే దీక్షగా చేసుకోవచ్చు, ఏ వయసు వాళ్ళైనా. దీక్షగా చేయాలి అంటే తప్పనిసరిగా 9, 11 అంటే నవరాత్రులు చేసుకోగలిగిన వాళ్ళు. లేదు ఇంకాస్త ఎక్కువ రోజులు చేస్తాం, 11 రోజులు చేయొచ్చు. ఇంకా అవకాశం ఉంటుంది, 27 రోజులు చేయొచ్చు. ఇంకా మంచిగా ఇంకా ఎక్కువగా చేస్తాం, అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వాళ్ళు 45 రోజుల పాటు చేసుకోవచ్చు. నవరాత్రులు అంటూ ఉంటాయి కదండి, ఎప్పుడు వస్తాయి అసలు వారాహి నవరాత్రులు? మనకు ఉండేటువంటి నవరాత్రులు 4 ఉంటాయి. 4 గుప్త నవరాత్రులు అనేటువంటి వాటిని 2 అంటాం. ఒకటి రాజశ్యామన నవరాత్రులు, రెండవది వారాహి నవరాత్రులు. మనకి చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు ఉండేటువంటి నవరాత్రులను వసంత నవరాత్రులు, లలిత అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. శ్రీమద్ దేవి శరన్నవరాత్రులు అంటాం. శరదృతులలో వచ్చేటువంటి దసరా ఏదైతే ఉంటుందో ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యం నుంచి శుద్ధ నవమి వరకు అవి దేవి నవరాత్రులు అంటాం. అలాగే గణపతి నవరాత్రులు ఒకటి వస్తుంటాయి. గణపతి నవరాత్రులు అసలు శాస్త్రం సంబంధించింది కాదు, అది శాస్త్ర సంబంధం అయితే కాదు, తర్వాత పుట్టుకొచ్చినటువంటి ఒక విధానం అంతే. తర్వాత రాజశ్యామన నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు. అలాగే ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి. ప్రతి మాసంలో ఆషాఢ మాసం మొట్టమొదటి రోజు నుంచి 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు. అయితే దీక్ష తీసుకుందాం అనుకున్న వాళ్ళు, అమ్మవారి పూజ చేయాలనుకున్న వాళ్ళు ఆ సమయంలోనే చేయాల్సి ఉంటుందా అండి? ఎప్పుడైనా పర్వాలేదా సంవత్సరంలో? అమ్మవారు ఎప్పుడు మన చెంతనే ఉంటుంది కాబట్టి అమ్మవారు అనుగ్రహం కావాలనుకున్న వారు ఆ సమయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు, ఆ సమయానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడైతే మంచి జరగాలి అనుకుంటామో, మంచి అనుకుంటామో అది వెంటనే చేయమనే శాస్త్రం చెప్తుంది. దాని గురించి మంచి రోజులు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన మనస్సు మారొచ్చు, బుద్ధి మారొచ్చు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే. కాబట్టి ఎప్పుడైతే మంచి సంకల్పం జరిగిందో వెంటనే చేసేసుకోవచ్చు, దాని గురించి ఏమాత్రం కూడా సంశయం లేదు. వారాహి అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుందండి అసలు? పూజ ప్రతినిత్యం ఉదయం 6 గంటల లోపల ప్రాతకాలంలో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన కూడాను ఆవ నూనెతో దీపారాధన చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. నువ్వుల నూనె వాడుతుంటాం, విప్ప నూనె వాడుతూ ఉంటాం, ఆవ నెయ్యి వాడుతూ ఉంటాం. వీటికంటే కూడా ఆవ నూనెతో దీపారాధన చేయటం అంటే మిగిలిన దీపాలన్నీ కూడా ఏవి పెట్టుకున్నా అమ్మవారి ముందు పెట్టేటువంటి దీపం మాత్రం ఆవ నూనెతో ఒత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా తొందరగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే రాత్రిపూట కాలంలో 7:30 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఎప్పుడైనా మనం పూజ చేసుకోవచ్చు. పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి కనీసం 7:30 పూజ చేసుకుంటే 8:30, 9 గంటలు
ముగించుకుంటాం కాబట్టి ఆ సమయంలో పూజ చేసుకోవడం అనేది విశేషం. రాత్రిపూట చేయాలి కాబట్టి ఆ సమయంలో చేయాలి. గుప్త దేవతలు వీళ్ళందరూ కూడాను శీఘ్ర దేవతలు, రాత్రి దేవతలు, గుప్త దేవతలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. రాత్రిపూట చేయడం ద్వారా శీఘ్రంగా తొందరగా అనుగ్రహం దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రిపూట చేయడం అనేది చాలా విశేషం. అమ్మవారికి ఖచ్చితంగా నివేదించవలసినటువంటి పదార్థాలు ఏమిటండి? వారికి ఇష్టమైనవి ఏంటి అసలు? ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనది గుడం అంటే బెల్లం. బెల్లాన్ని నివేదన పెట్టి ప్రతిరోజు తినాలంటే కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పానకం రూపంలో తప్పనిసరిగా అమ్మవారికి బెల్లం పానకం నివేదన, మిరియాల పొడి కొద్దిగా, ఇలాచీ పొడి కొద్దిగా వేసుకొని నివేదన చేయడం అనేది చాలా విశేషం. అవకాశం ఉంటే దానిమ్మ గింజలు, ఆ దానిమ్మ గింజలు కూడాను పెరుగన్నంలో కలుపుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఇంకా విశేషం. దాంతో పాటు పుచ్చకాయ ఒకటి, అవి ముక్కలు చేసి అమ్మవారికి నివేదన చేయడం. ఇంకా అవకాశం ఉంటే ఏదైనా భక్ష్య భోజ్యాదులు ఏవైనా సరే, అది మనం తీసుకున్నటువంటి పిండి వంటలు కావచ్చు, పరమాన్నం కావచ్చు, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, ఇట్లాంటివి ఏవైనా సరే మన శక్తి కొలది ఎంత శక్తి ఉంటే అంత శక్తితో అమ్మవారికి నివేదన చేసి చక్కగా రాత్రిపూట ప్రసాదంగా భుజించడం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. గురుగారు, వారాహి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ప్రతినిత్యం పఠించవలసిన మంత్రం ఏంటండి? మంత్రం ఇస్తాం, మనం చెప్తాం తప్పనిసరిగా. కానీ ఇదే మంత్రాన్ని వాళ్ళ ఇంట్లో ఒక పరమేశ్వరుడి పటం ముందు కూర్చొని పరమేశ్వరుడి దగ్గర నుంచే ఈ మంత్రాన్ని స్వీకరిస్తున్నాం, ఆయనే మనకి పరమ గురువు, ఆది గురువు అని చెప్పి భావించి ఈ మంత్రాన్ని జపం చేయడం ప్రారంభించిన తర్వాత ఎక్కడ ఆపకుండా జీవితాంతకాలం కూడా చేయగలిగితే చాలా విశేషం, మంచిది. అంటే ఒక మంత్రాన్ని తీసుకోవడం అంటే పులి మీద స్వారీ చేస్తున్నట్టు, స్వారీ చేస్తూనే ఉంటాం. పులి మీద ఎక్కామంటే ఒకసారి దిగితే పులి మనల్ని తినేస్తుంది కదా. కాబట్టి మంత్రాన్ని స్వీకరిస్తే తప్పనిసరిగా ప్రతి నిత్యం కూడా ఈ జపాన్ని చేసేటువంటి శక్తి ఉన్న వాళ్ళు మంత్రాన్ని తప్పనిసరిగా స్వీకరించి ఈశ్వరుని గురువుగా స్వీకరించి చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి శక్తి దేవత ఉపాసన చేసినా తప్పనిసరిగా ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేయకుండా చేస్తే విపరీతమైనటువంటి పర్యవసానం విపరీతంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారు శాంతపడాలి అంటే పక్కన పరమేశ్వరుడు ఉండాల్సిందే. కాబట్టి ఓం నమః శివాయ అనేటువంటి మంత్రం జపం చేసుకుంటూ కనీసం 108 సార్లు, దాంతో పాటుగా ఈ వారాహి అమ్మవారి మంత్రాన్ని కూడా జపం చేసుకోవచ్చు. పెద్ద మంత్రం కూడా కాదు, చాలా సింపుల్ గా ఉంటుంది. నిత్యం గంటలు గంటలు కూర్చొని జపం చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది అనేటువంటి శాస్త్రాలు ఎక్కడా లేవు. మనస్ఫూర్తిగా భక్తితో అమ్మవారి మీద విశ్వాసంతో ఏ పని చేస్తున్న వాళ్ళైనా సరే ఈ జపం చేసుకోవచ్చు. మన పని మనం చేసుకుంటూ కూడాను ధ్యాస అంతా కూడాను పరమేశ్వరుడి దగ్గరే ఉండాలి. అంతమంది కూడా మనం ఒక కథ చెప్పుకున్నాం, భక్తి ఉంటే ఎలా ఉంటుంది అనేది. కాబట్టి అమ్మవారి మీద భక్తితో ఈ మంత్రాన్ని జపిస్తే తప్పనిసరిగా అమ్మవారు మనకంటే మనం అనుకునేటువంటి పనులకు ముందు వెళ్ళి మన కార్యాన్ని చక్కబెట్టి మనకి అనుగ్రహిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమో నమః. ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమో నమః. ఈ మంత్రాన్ని నిత్యం చదువుకుంటూ నామస్మరణ చేసుకుంటూ, దీంట్లో గణపతి మంత్రం ఉంది, లక్ష్మీ మంత్రం ఉంది, వారాహి మంత్రం ఉంది. కార్యసిద్ధి, ఆర్థికం, వారాహి అమ్మవారు అన్ని ఉన్నాయి. కాబట్టి ఏ రకమైనటువంటి సంశయం కూడా అక్కర్లేదు. రోజుకి ఎన్నిసార్లు పఠించాలండి? 108 సార్లు చేయగలిగితే ఎంతసేపు చేస్తాము? 5 నిమిషాలు 108 సార్లు సరిపోతుంది. అదేదో మనం చదివామన్న డ్యూటీ వైజ్ గా చదవకుండా ప్రశాంతంగా 108 సార్లు కాదు 11 సార్లు చదవండి. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలానే చేయండి. ఓం ఐం గ్లోం ఐం, ఓం ఐం గ్లోం ఐం, ఫాస్ట్ గా కాకుండా నిదానంగా చేయండి. తప్పనిసరిగా మంత్ర గర్భంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎవరైతే పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి సులువుగా అమ్మ అనుగ్రహం దొరకటం ఎలా? నిత్యం పఠం పెట్టుకొని ఇంట్లో ఏ రకమైనటువంటి ప్రాణ ప్రతిష్టలు, పూజలు ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం లేనటువంటి వాడు కూడా రాత్రి సమయం అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం, ఒక్కసారి స్నానం చేసి ఆ పఠం ఎదురుగా కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మని ప్రార్థిస్తే చాలు. మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఇవేమీ వద్దు. 2 అక్షతలు అక్కడ వేసి అమ్మా నువ్వు నన్ను కాపాడమ్మా, ఓం నమో వారాహ్యే నమో నమః అని అమ్మవారిని ప్రార్థిస్తే చాలు. నిజంగా చెప్తున్నానమ్మా, ఒక నవరాత్రులు కానివ్వండి, ఒక దీక్ష కానివ్వండి, నిత్యం పూజ కానీ చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఈ శక్తి దేవతలందరూ కూడాను మనలో శక్తి రూపంలో మనలో నిమిడీకృతమై మనకు కావలసిన ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ ప్రతి ఒక్క శక్తిని కూడా ఇనుముడింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తులు అమ్మవార్లు. మనతో పాటు ఒక సరౌండింగ్ అని మన చుట్టూ ఆరా అంటాం కదా, తప్పనిసరిగా అలా మనతోనే ఉంటూ
మనల్ని సంరక్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తులు ఇవన్నీ కూడా. అంటే వారాహి అమ్మవారు కావచ్చు, దశమహావిద్యులు కావచ్చు, ఏవైనా సరే, ఏ దేవత అయినా సరే మనం మనస్ఫూర్తిగా గనక ప్రార్థన చేయగలిగితే, గజేంద్ర మోక్షం అనేటువంటి కథలో కూడా మనకి గజేంద్రుడు ఒక పుష్పాన్ని తొండంతో పైకి ఎత్తి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వచ్చాడు. ఆయన అహంకారం ఎక్కడైతే తగ్గిందో భగవంతుడి మీద ధ్యాస మండింది ఆయనకి, గజేంద్రుడికి కదా. అలానే మనం మనలో ఉండేటువంటి అహంకారాన్ని కనుక మనం తీసి పక్కన పెట్టేసి భగవంతుడే మన ఆధారం, ఆయన ఉండబట్టి మన జీవితం ఇలా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో కనుక చేయగలిగితే, అలాంటిది వారాహి అమ్మవారిని ఇంకాస్త పరిపూర్ణమైనటువంటి భక్తితో కనుక చేయగలిగితే, ఇక్కడ ముఖ్యంగా ఒకటమ్మా, మనం ఏవైతే కోరికలు ఉన్నాయో కోరికలు చిట్టా పక్కన పెట్టుకొని పూజ చేయటం కాదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఆమె ప్రేమ కావాలి, ఆమె అనుగ్రహం కావాలి అని మనం భక్తితో ప్రేమతో విశ్వసించి చేయగలిగితే తప్పనిసరిగా అమ్మవారు మనతో ఉండి మనకు కావలసిన పనులన్నీ కూడాను ఆవిడే చక్కదిద్దేటువంటి బాధ్యత ఆవిడ తీసుకుంటుంది. ఇప్పుడు మన అమ్మ ఉంటుంది, మనం తప్పు చేస్తే బెత్తంతో దెబ్బ కొడుతుందా కొట్టదా, అలానే మనం ఏదైనా తప్పు చేస్తున్న మార్గం నుంచి మారుస్తుంది అమ్మవారు, తప్పనిసరిగా ఆ విధంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా. ఒక్క మాట గురుగారు, ఉగ్రదేవత అని అంటూ ఉంటారు, అంటే వారి ఆరాధన కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేయడం కానీ, ఎలా పడితే అలా చేసేసి అమ్మ నువ్వు కావాలని పిలవటం కానీ ఇది కరెక్ట్ కాదు. వారాహి అమ్మవారి ఆరాధన చేయాలంటే చాలా నియమనిష్టలు ఉండాలని ఒక మాట అంటారు. అంటే ఉగ్రదేవత కదా, ఆవిడ ఆరాధనలో కూడా చాలా నియమాలు ఉంటాయనే మాట. దీన్ని ఏమంటారు మీరు ఈ మాటకి? ఇప్పుడు చెబుతాను, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమదియేలా, విశ్వదాభిరామ వినడవేమ. నిజంగా ఎవరిని ముట్టుకోకుండా తడిబట్టలు కట్టుకొని, తలస్నానం చేసి తడిబట్టలు కట్టుకొని దీపారాధన చేసి పూజ చేసుకుంటే పుణ్యం వస్తుందా? మనస్సులో ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి, నాకుండేటువంటి సమస్యలు తీరిపోవాలని చెప్పి అమ్మవారి మనస్ఫూర్తిగా విశ్వసించి పూజ చేస్తే ఫలితం వస్తుందా? రెండోదేగా ఆచారాల కంటే కూడాను ఏదైతే భక్తి ప్రధానం ముఖ్యంగా, అది లేకుండా మనం ఎన్ని చేసినా వృధానే చెప్తాను నేనైతే. అది మూఢభక్తి కావచ్చు, మంత్రపరమైనటువంటి మంత్రాలను ఆవాహన చేసుకునేటువంటి ఇది కావచ్చు. అక్కడ అమ్మవారు ఉగ్రదేవత, కానీ ఎవరి కోసం ఉగ్రంగా మారింది? మన సంరక్షణ కోసం, రాక్షస సంహారం కోసం ఉగ్రంగా మారింది. అంటే మనకు మంచి చేయడానికే కదా, స్వతహాగా ఆవిడ ఉగ్రం కాదు, రాక్షస సంహారం చేయడానికి కోసం ఆవిడ ఉగ్రంగా మారింది. అది ఎవరి కోసం? మనల్ని సంరక్షించడానికే కదా. కాబట్టి ఆవిడ ఉగ్రదేవత ఎందుకు అవుతుంది? అమ్మ అంటే అమ్మే, ఆవిడ ఉగ్రంగా ఉండొచ్చు, లేదంటే పరిపూర్ణంగా ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ కొలిచేటువంటి విధానం కంటే ముఖ్యంగా మనస్సు, భక్తి అనేది చాలా అవసరం అని చెప్తాను నేను. అవి లేకుండా నేను ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా యాగం చేస్తే ఫలితం వస్తుంది? నాకు ఏం రాదు కదా. ఏదో నలుగురికి చూపించుకోవాలను, లేదంటే నేను అది చేస్తున్నా అది చేస్తాను చెప్పుకోవాలను. అందుకనే శాస్త్రం కూడా చాలా గొప్పగా చెబుతుందంటే, ఆయుర్విత్తం గృహశ్చిద్రం మంత్రం ఔషధ సంగమం దానమానాపమానాశ్చ నవగోప్య మనేషిభి అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. 9 రకాల విషయాలు మనిషిలో గోప్యంగా ఉండాలంట. దాంట్లో ఏంటంటే ఆయు, నాకంత ఆయుష్ ఉంది, ఇంత ఆయుష్ ఉందని చెప్పుకోకూడదు. విత్తం, నాకంతా డబ్బులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి చెప్పుకోకూడదు. మంత్రం, నాకు ఆ మంత్రం వచ్చు, నేను దాంతో వచ్చేస్తా, ఈ మంత్రంతో ఇచ్చేస్తా అని చెప్పుకోకూడదు. ఆయుర్విత్తం గృహశ్చిద్రం, ఇంట్లో ఉండేటువంటి లోటుపాటు అవి ఒక్కడికి తెలిసిందంటే ప్రపంచం మొత్తం తెలిసినట్టే, వాడికి లోన్ అయిపోయినట్టే, వాడి చేతిలో మనం మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే. మంత్రం, ఔషధం, డాక్టర్స్ ఉంటారు కదా, నాకు ఆ మంత్ర ఔషధం తెలుసు, ఈ రోగాన్ని నయం చేస్తాను, ఆ రోగాన్ని నయం చేస్తాను అని చెప్పుకోకూడదు. మంత్రం, ఔషధ సంగమం, చెప్పకూడదు, సంగమం జరిగిన సంగతి చెప్పకూడదు. దానం, అందుకని దానం గుప్తంగా ఉండాలి అని చెప్తాం. దానం, మానం, మానం పోయిన సంగతి చెప్పకూడదు. అవమానం, ఎవరైనా తిట్టినా కొట్టినా అది ఇంకోటితో చెప్పుకున్నామంటే వాడికి చులకరైపోయినట్టే. దానమానావమానాశ్చ నవగోప్య మనేషిభి అని చెప్తారు. అంటే 9 కూడా మనిషిలో గుప్తంగా ఉండాలి, గోప్యంగా ఉండాలి అని చెప్తారు. అలాంటిది నేను నా దగ్గర అంత డబ్బు ఉంది, ఇంత పూజ చేస్తా, అంత పూజ చేస్తా అని చెప్పుకునే దాని బదులు అసలు ఏమీ లేనటువంటి మనిషి పూజ చేస్తే ఎలా ఉంటుందో. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు దీక్ష తీసుకున్నారు కాబట్టి ఆ దీక్ష గురించి తెలిసింది, కానీ ఆయన తెలియాలని చెప్పి దీక్ష తీసుకోలేదు. అవును,
ఆయన తెలియాలని చెప్పి దీక్ష తీసుకోలేదు, ఆయన దీక్ష తీసుకున్నాడని తెలిసింది జనాలు, ఇంకా తెలిసింది. అంతేగాని అదే కదా. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అందరికి తెలియాలి, నేను పూజ చేస్తున్న సంగతి అని తెలియాలని చెప్పి దీక్ష తీసుకోవడం వేరు, ఈయన దీక్ష తీసుకోవడం వల్ల అందరికి తెలియటం వేరు కదా. ఇప్పుడు జరిగింది అదే రెండవది, ఈయన తీసుకోవడం వల్ల నలుగురికి తెలిసింది. కానీ ఇక్కడ ఏంటంటే మనం భక్తి ప్రధానంగా లేకుండా ఎన్ని ఆచార వ్యవహారాలున్నా, ఈ దశమహావిద్యలు కావచ్చు, శక్తి దేవతలు ఏమైనా సరే, ప్రతి దేవతలో సౌమ్యం రుద్రం రెండు ఉంటాయి. గణపతి సౌమ్యమా? సౌమ్యం అందరూ చేస్తారు కదా. అవును. మరి ఉచ్చిష్ట గణపతి అనేటువంటి ఉపాసనా క్రమం ఉంది, రౌద్ర రూపం. అదంతా రౌద్రంగా ఉంటుంది, ఎవరికి తెలియదు. అంటే ప్రతి దేవతలో రౌద్రము ఉంది, ప్రశాంతత ఉంది. మనం తీసుకునేటువంటి విధానం దక్షిణాచారం, వామాచారం. వామాచారాన్ని తీసుకుంటే జంతు బలులు, మధ్య మాంసాలతో నివేదనలు. ఇప్పుడు వారాహి అమ్మవారికి వామాచార పద్ధతులు ఏవి ఉంది, పాటించరా? వామాచారం ఉందమ్మా, ఉంది. ఉంది, తప్పనిసరిగా వామాచార పద్ధతి. కానీ దాని జోలికి పోకుండా దక్షిణాచారంలో పూజ చేసుకోవడం అనేది అంటే మంచిది. మనం ఏ విధంగా అమ్మవారిని భావిస్తే భావం తద్భవతి. అంతే, అలా పూజ అంతే. చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు వామాచారం తప్పని చెప్పటల్లా, వాళ్ళ విధానం ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నాను, దాన్ని మనం తప్పని చెప్పడానికి లేదు. ఎప్పటి నుంచి వస్తే పురాతన నుంచి వస్తుంది, సనాతన నుంచి చేస్తున్నారు కాబట్టి. కానీ మనం చేసుకోదగినది, మనకి ఏదైతే ఇప్పుడు ఒక రోగానికి ఏ మందు అయితే వాడాలో ఆ మందే వాడాలి, అంతకుమించి ఎక్కువ మందులు వాడినా కూడా దెబ్బే కదా. అంతే అంతే. కాబట్టి ఏ దేవత అయితే ఏ స్థితిలో పూజ చేస్తే మనకు ఆ దేవత అనుగ్రహం దొరుకుతుందో ఆ స్థితిలో ఉండి మనకి మన స్థితికి తగ్గట్టుగా, మన స్థితికి మనోస్థితికి తగ్గట్టుగా పూజ చేసుకోవడం అనేది మంచిది. చాలా చక్కగా వివరించారండి వారాహి అమ్మవారి గురించి ఎన్నో విషయాలు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.